దేవత ఆరాధ్య దేవత దీంట్లో ఇంకోటి ఏంటంటే నేను సాంగ్ అనేది చెప్పలేదు. ఓకే, సాంగ్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ముందైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, నేనైతే 3D యానిమేషన్ తీసుకొని వచ్చినాను. ఓకే, అందాల దేవత అనే ఓల్డ్ సాంగ్ ఉంటుంది, చెప్పవే చిలుక నుంచి. ఓకే, సో దాని గురించి ఫస్ట్ అయితే మీరు 3D కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ హైడ్ ఉన్నాయి చూసిన, హైడ్ ఉన్నాయి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఇవి ఉంటాయి, చూసుకోండి ఒకసారి, ఇవి ఉంటాయి. ఓకే, ఇక్కడ నుంచి ఓకే, లిరిక్స్ కాదు. ఓకే, లిరిక్స్ తర్వాత చెప్తాను నేను. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్. ఓకే, 1 2 3 4 5. ఓకే, 5 అయితే మీరైతే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ 5 లేయర్స్. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి అందాల ఫుల్ ప్రాజెక్ట్ ఉంచాం కదా, ఎక్కడి నుంచి ఎక్కడంటే ఈ చివరికి వచ్చేసి మీరు యాడ్ చేసుకోండి. ఓకే, ప్లస్ ఐకాన్ 5 లేయర్స్. ఓకే, తర్వాత వచ్చేసి మనకైతే 19 సెకండ్ వరకు వచ్చేసింది. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఫొటోస్ పెట్టుకోవాలి. ఓకే, అన్నీ హైడ్ చేసేయండి, హైడ్ ఉన్నాయి ఆన్ చేసేసేయండి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా. ఓకే, హైడ్ చేసేసేయండి. సో దీంట్లో మనకు పిఎన్జి ఉన్న ఫార్మాట్లో ఉన్న అది కావాలి మనకి. ఓకే, మనమైతే ఏదైనా పెట్టుకోవచ్చు, సంథింగ్ ఏదైనా ఒకటి, ఒక అంటే మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకోండి అదొకటి. తర్వాత వచ్చేసి దీనికి అన్ని ఎఫెక్ట్లు ఉంటాయి, మీరు డోంట్ వరీ ఎక్కడ ఏం. ఓకే, అయితే ఫిల్ కంపోజిషన్కి వెళ్ళి ఓకే ప్లస్ ఐకాన్ చేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇవి కూడా సేమ్ అంతే. ఓకే, ఇవి కూడా మేము పెట్టి చూపిస్తాను, ఎందుకంటే కొత్త వాళ్ళకి అర్థం కాదు కాబట్టి. ఓకే, ఇక్కడైతే నేను ఈ ఫోటో పెట్టేసిన, ఈ ఫోటో మీ ఫొటోస్ అయినా సరే మనకు బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసి ఇది ఒకటి. ఓకే, ఇది కూడా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఓకే చేసుకోండి. ఓకే, వచ్చేసి మనకి సపోజ్ ఈ ఫోటో ఉంది. ఓకే, ఓకే తర్వాత ఓకే తర్వాత చూద్దాం, మనం అది ఎఫెక్ట్లు ఇచ్చినప్పుడు చూద్దాం. ఓకే, కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి కింద స్టార్ ఐకాన్ ఉంది కదా, ఆ స్టార్ ఐకాన్కి ఇంకా కింద మళ్ళీ ఇంకో స్టార్ ఐకాన్ వస్తుంది, ఎందుకంటే చేసిన కాబట్టి. ఓకే, సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిపోయినాయి. ఓకే, తర్వాత ఇది సెట్ చేసుకుందాం. ఓకే, నో ప్రాబ్లం, మీరే టెన్షన్ పడకండి, ఏది పెట్టుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, తర్వాత వచ్చేసి మనకు ఇది పెట్టుకుందాం. ఓకే, సారీ ఇది పెట్టుకుందాం, కానీ ఇంకోటి పైనది మాత్రం సరిగ్గా లేదు కాబట్టి. ఓకే, అది కట్ అయి ఉంది. ఓకే, తర్వాత వచ్చేసి ఈ ఫోటో పెడదాం సింపుల్గా. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఏమనకండి, ఇక్కడ మాత్రం మీరైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఒకటే ఫోటో ఉంటుంది లాస్ట్. అంటే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి కింద స్టార్ ఐకాన్ చేసుకొని మళ్ళీ ఇంకో స్టార్ ఐకాన్ కింద చేసి జేపీజీ అని ఉంటుంది, అంటే పిఎన్జీ అని ఉంటుంది, దాంట్లో ఏదైనా ఒకటి ఫోటో తీసుకోండి. ఓకే, పర్ఫెక్ట్, సరే ఇదైతే తీసుకుందాం. ఓకే, తర్వాత వచ్చేసి మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. ఓకే, బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకు ఈ 3D కెమెరా అనేది ఉంది కదా, సో దీంట్లో ఇవైతే అయిపోయినాయి, మనకు లిరిక్స్ కావాలి. ఓకే, లిరిక్స్ అయితే మొత్తం యాడ్ చేసుకున్నాం, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇలాగైతే మనమైతే అన్నీ లాంగ్ ప్రెస్ చేస్తే అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. దీనికి యానిమేషన్ కూడా ఇచ్చిన. ఓకే, ఫాంట్ మాత్రం మీకు 2 ఫాంట్స్ ఇస్తాను, అవి మాత్రం మీరు మాత్రం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఇంతకుముందు వీడియోలో కూడా చాలా చెప్పినాను మీకు, ఫాంట్ మిస్సింగ్ రాదు ఒకవేళ డౌన్లోడ్ చేసుకుంటే. ఓకే, ఇక్కడ దాకా అయితే లిరిక్స్ ఉన్నాయి. ఓకే, అన్నీ కాపీ చేసుకోండి. ఓకే, ప్లస్ సెకండ్ చేసుకొని కాపీ 15 లేయర్స్. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి పేస్ట్ చేసుకోండి. ఓకే, సో లిరిక్స్ అయిపోయింది, ఫొటోస్ అయిపోయినాయి. ఓకే, మనకేంది మళ్ళీ 3D కెమెరాకి వెళ్దాం. కెమెరాకి వెళ్ళినాక ఇక్కడ కెమెరాస్ 2 ఉంటాయి. ఓకే, 2 కాపీ చేసుకోండి. ఓకే, లాంగ్ ప్రెస్ చేసి 2 కాపీ లేయర్స్. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా, అక్కడైతే మీరు ఇక్కడ నుంచి మీరు
పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కెమెరా సింబల్ క్లిక్ చేస్తే ఆ లైన్ అనేది పోతుంది. మీకైతే ఇలాగైతే వస్తుంది. మీరైతే ఫోటో మాత్రం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా మీకు చిన్నగా అనిపిస్తే పెద్దగా చేసుకోండి, పెద్దగా చేసుకుంటే చిన్నగా చేసుకోండి. ఈ పర్ఫెక్ట్గా సెట్ అయిందని అనుకుంటున్నాను. ఇది ఒకటి కొంచెం డౌన్ చేద్దాం. ఓకే, ఇక్కడైతే ఉంటుంది కదా ఇది, ఈ ఫోటో అయితే మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. కొంచెం కిందకి ఒక్క నిమిషం, సారీ ఇది కాదు, ఇక్కడ వేరే ఉంది కదా ఇదనమాట. ఓకే, ఇదైతే కొంచెం కిందకి తీసుకురండి. ఓకే, కొంచెం సైజ్ తక్కువ వేసుకున్నట్టు సైజ్ తక్కువ వేసుకోండి. ఓకే, సైజ్ తక్కువ వేసుకొని కొంచెం ఎడ్జ్లో పెట్టండి. ఓకే, సూపర్. ఓకే, అంటే నేను డ్రెస్కు సంబంధించింది నేను ఇదైతే పెట్టేసుకున్నాను. సో మీరు ఈ లిరిక్స్ అయితే ఏమైతే ఉన్నాయో ఇది మీరు కలర్లోకి వెళ్ళి ఇక్కడ రెడ్ ఉంది కదా, రెడ్ బదులు ఏమన్నా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఓకే, మీరు ఇంకా వేరే ఏం చేయకండి, బాగుండదు. ఎందుకంటే నాకు అలా కనెక్ట్ అయిపోయింది. ఓకే, సో ఇది అయితే ఇలాగుంది. ఓకే, తర్వాత రిజర్వేషన్ వచ్చేసి మనం అయితే 750 ఉంది కదా, కొంచెం 1670 అట్లా చేసుకోండి. ఓకే, సో దీని మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం పెద్దగా చేసుకోండి. ఓకే, పెద్దగా చేసుకుంటే మనకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఆ ఫోటో ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఓకే, నేనైతే ఇలాగైతే చేశాను. నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీనికి ఏమైనా లీఫ్ ఎఫెక్ట్ ఏమైనా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇంకా కొన్ని డాట్స్ కానీ ఏదైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలాగైతే ఉంది. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఈ ఫొటోసే కాదు, మీ ఫొటోస్ మాత్రం బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకోండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమన్నా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ అంటే రెడ్గా అంటే డార్క్గా వచ్చిందనుకో ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఇచ్చేసిన సాచురేషన్ అనేది ఇచ్చేసిన, అయితే కొంచెం లైట్గా చేసుకోండి. ఓకే, ఇలా. ఓకే, డార్క్గా కాకుండా. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. కెమెరా మాత్రం ఆన్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.